ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. మేము అప్పట్లో బాగా చుచ్చంగమాలు చేసుకునేవాళ్ళం అండి. అసలు ఏనాడు ఆపేవాళ్ళం కాదు. ఎంత ప్రాణం అంటే వెంకయ్య స్వామి వారంటే అసలు ఊపిరినన్నా పీల్చడం మర్చిపోతామేమో గాని స్వామి వారిని మాత్రం మర్చిపోయేది లేదండి. అంతగా కొలుచుకునేవాళ్ళం. అంత ఓం నారాయణ, ఆది నారాయణ భజనలు చేసుకునేవాళ్ళం. ఒకసారి మేము రైల్వే క్వార్టర్స్‌లో ఉన్నామండి. స్వామివారు తెల్లవారుజామున 5 గంటలకి స్వప్న దర్శనమిచ్చారు. "అమ్మో! వాటర్ ట్యాంక్ ఓసారి చూడబడలేదమ్మా" అని చెప్పారు స్వప్నంలో. ఒక్కసారి ఉలిక్కిపడి మెలుకువ వచ్చింది. ఆ 5:30కి ఈయన్ని లేపి, "ఏవండీ వెంకయ్య స్వామి తండ్రి కనిపిచ్చాడండి. వాటర్ ట్యాంకీని ఒకసారి చూడమంటున్నాడండి" అన్నారు. "ఇంత పొద్దున్నే ఎందుకే తెల్లారిని చూద్దాంలే. ఎందుకు చెప్పారు అలాగా?" అప్పటికే బాగా స్వామివారు బాగా మాకు బంగారు పంటలాగా ఉన్నారండి. ప్రతిదీ గూడా ఆయన అనుగ్రహం. సరే తెల్లారి 6 అయిపోంగానే 6:30కి రైల్వే క్వార్టర్స్‌లో నేను పైకెక్కి వాటర్ ట్యాంక్‌కి అందులోకి తొంగి చూస్తే అండి, పెద్ద పెద్ద తొండలు 2 కొట్టుకున్నాయో ఏమో, ఆ నీళ్ళల్లో పడిపోయి బాగా ఉబ్బిపోయి అంతంత లావునయిపోయున్నాయండి. ఆశ్చర్యపోయామండి. అసలు మాకు నోటెమ్మటి మాట రాలేదు. ఇలాగ ఈ 2 తొండలు చూసి ఈయన ఐఓడబ్ల్యూ వాళ్ళకి చెప్పి, ఆ వాటర్ ట్యాంక్ అంతా శుభ్రంగా బ్లీచింగ్ పౌడర్‌లేసి కడిగించేసేసి, మళ్ళీ ఫ్రెష్‌గా నీళ్లు పట్టించామండి. అసలు ఎక్కడ వాటర్ ట్యాంక్‌కి, ఎక్కడ స్వామివారమ్మా వాటర్ ట్యాంక్ ఒకసారి చూడబడలేదమ్మా ఆయన చెప్పటం ఏంటి? అసలాయన ఎంతటి వాడండి. మనం అసలు ఎన్ని జన్మలకి గూడా స్వామివారి అద్భుతాల్ని మనం పట్టుకోలేమసల. అంతటి మహానుభావుడాయన. ఒకరోజు ఏమైందో తెలుసా అండి, బాగా రైల్వే క్వార్టర్స్‌లో ఉన్నామండి. అక్కడంతా పాముల పుట్టలండి. ప్రతి క్వార్టర్స్‌కి పాముల పుట్టలుండేవి. ఒకసారి ఏమైందండి, స్వామివారు స్వప్న దర్శనమిచ్చారు. స్వప్న దర్శనమిచ్చి, "అమ్మో! వారం రోజుల్లో పామొస్తుందిలా అమ్మా" అని చెప్పారు స్వామివారు. "జాగ్రత్త తల్లి" అని. ఇంకంతే ఒక్కొక్క రోజు గుండెల్లో భయం ఏర్పడిపోయి, అమ్మో! ఏ మూలుందో, ఎప్పుడొస్తుందో, ఏ క్షణాన వస్తుందో స్వామి చెప్పారని, వారం రోజులు కంటి మీద నిద్ర గూడా పోకుండా, ఎక్కడుందో, ఏ పక్క నుంచి వస్తుందో, ఎక్కడన్నా వచ్చేసి దాక్కుందేమోనని భయపడిపోయేదాన్నండి బాగా. ఈయన గూడా చాలా చాలా భయపడిపోయేవారండి. ఈయనకి అప్పటికి ఒంట్లో బావుండలేదు పాపం. బాగా ఆయాసంగా ఉండేది. మాకేమో ఇవన్నీ చాలా బాధలు, ఆర్థిక సమస్యలు, మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్సు, ఈ పాముల బెడదలు చాలా చాలా ఇబ్బందులు పడ్డామండి. ఈ వారం రోజులు చూసామండి. అయిపోయిన తర్వాత వారం రోజులు అయిపోయింది. ఏంటి స్వామివారు వారం రోజుల్లో పామొస్తుంది జాగ్రత్త తల్లి అని చెప్పారు. వారం అయిపోయింది అనుకుని ఒక రోజున ఏడో రోజున ఈ పంచదార ఒక 4, 5 కిలోలు తెప్పించి పెద్ద టిఫిన్‌లో పోసేసి కొంచెం కొంచెం చిన్న చిన్న బాక్సుల్లోకి తీసుకుంటామండి. అయిపోయినప్పుడల్లా పెద్ద టిఫిన్‌లో నుంచి. ఈ చిన్న దాంట్లో అయిపోయిందని ఆ టిఫిన్‌లో పంచదార తీద్దామని టిఫిన్ పైన పెట్టిన టిఫిన్ తీస్తే అండి దాని చుట్టూ ఎంత పెద్ద పాముదో కుబుసం విడిచేసిందండి మూత గూడా తీయటానికి లేకుండా. అసలు నిజంగా అండి ఎంత ఆశ్చర్యపోయామో మహానుభావుడు మాకెటువంటి ఇబ్బంది కలగకుండా అది రావటం అయింది. పాము కుబుసం విడవటం అయింది. ఆ! అసలాయన్ని అసలు ఎంత కొలిచినా గూడా తక్కువేనండి మహానుభావుడు. ఏ జన్మ వరమో మాకు ఆ మహానుభావుడు. ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ చాలా సార్లు చాలా చాలా చిన్న చిన్నవి స్వామివారు భలే చెప్పేవారండి ఒక్క పాయింట్‌లో. ఒకసారి ఈయన రైల్వే హాస్పిటల్‌లో 15 రోజులు జాయిన్ చేసుకున్నారు అని లోగడ చెప్పాను చూడండి. అప్పుడు డిశ్చార్జ్ చేశారండి రమేష్ హాస్పిటల్‌లో. డిశ్చార్జ్ చేసినప్పుడు ఇంకా తెల్లారితే డిశ్చార్జ్ అయిపోతాం, ఇంటికెళ్తాము అనంగా స్వామివారు రమేష్ హాస్పిటల్‌లో స్వప్న దర్శనమిచ్చి, "అమ్మా! ఇంటికాడ పాముంది గానీ జాగ్రత్త తల్లి" అని చెప్పారండి. రమేష్ హాస్పిటల్‌లో స్వప్నంలో స్వామివారు కనిపిచ్చి. ఇక పొద్దున డిశ్చార్జి అని చేసి కాగితం ఇస్తే, మేమన్నీ సర్దుకుని, ఆ సంతకాలు, ఈ సంతకాలు, డబ్బులు కట్టి,
ఇవన్నీ అయ్యేటప్పటికి రాత్రి 10 అయిపోయిందండి. పొద్దున డిశ్చార్జ్ చేసిన వాళ్ళు రమేష్ హాస్పిటల్‌లో. ఒక రోజంతా పడుతుంది. డిశ్చార్జ్ అవ్వంగానే వచ్చేందుకుండదు. అంత లాంగ్ టైమ్ తీసుకునేది అక్కడ చేరినప్పుడు. ఇక రాత్రి 9:30, 10 అయిపోయింది. స్వామేమో "అమ్మ ఇంటికాడ పాముందన్నారు." మేమిద్దరం భయపడిపోయి బిక్కు బిక్కుమంటూ వెంకటేశాన్ తండ్రి నామం చేసుకుంటూ వచ్చి రైల్వే క్వార్టర్స్ తలుపు తీసి మెల్లిగా నామం చేసుకుంటూ గడియ పెట్టి ఇద్దరం మంచం మీద తెల్లవార్లు కూర్చునే ఉన్నామండి. కంటి మీద నిద్ర గూడా పోలేదు. ఎక్కడుందో పాము, అమ్మో! స్వామివారు ఇంటికాడ పాముందన్నారు, జాగ్రత్త తల్లి అన్నారని ఇద్దరం మంచం మీద ఎక్కి కూర్చుని అలాగే కూర్చున్నామండి. కాలు కింద పెట్టకుండా. తెల్లవారాక ఆ కిటికీల్లో నుంచి కాంతి పడింది. ఆ కాంతికి వెంకటేశ్వర తండ్రి నామం చేసుకుంటూ మెల్లిగా దొడ్డి తలుపు తీసామండి. తీసి గబిక్కినొచ్చి మళ్ళీ మంచం మీద ఎక్కి కూర్చున్నాం. ఇంక వంటింట్లోకెళ్ళాలన్నా భయము, ఇంకో గదిలోకెళ్ళాలన్నా భయం. ముందు ఆ దడ్డు తలుపు తీసేసి, మళ్ళీ వచ్చి మంచం మీద కూర్చొని నామం చేసుకుంటూ, "స్వామి ఉందన్నావు ఎక్కడుందో తండ్రి, జాగ్రత్త నాయన మమ్మల్ని" అని ఆర్తితో ఇద్దరం ఆయన్ని దండాలు పెట్టుకుంటున్నామండి. వంటింట్లో నుంచి వచ్చింది గ్యాస్ బండ వెనకాల నుంచి పెద్ద పామండి. ఎంత పెద్ద పామో అసలది. దొడ్డి తలుపు తీయంగానే బయటికెళ్ళిపోయిందండి అది. స్వామివారు చేసే అద్భుతాలు ఇలాంటి చిన్న చిన్నవి గూడా స్వామివారు చెప్పేవారండి. నాకు కళ్ళజోడు పెట్టుకుంటే గాని కనిపించదండి పారాయణలు చేయాలంటే. ఒకసారి ఇలాగే నా కళ్ళజోడు ఎంత వెతికినా కనిపించలేదండి. 4, 5 రోజులు వెతికి, వెతికి విసిగిపోయి చివరికి వెంకటేశాన్ తండ్రి దగ్గర కూర్చొని, "నా కళ్ళజోడు ఎక్కడ పెట్టావయ్యా ఎంకయ్య? నేను పారాయణలు ఎలా చేసుకోను తండ్రి? నా కళ్ళజోడు ఎంత వెతికినా నాకు కనిపించట్లేదు. ఎక్కడ పెట్టావో చెప్పు స్వామి" అని అసలు ఏడ్చేశానండి నేను. స్వామి దగ్గర కూర్చొని. మళ్ళీ దానికి డబ్బులు పోస్తే గాని కొనేందుకు లేదు. డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఇవన్నీ అయ్యే పనులు కావు నాయనా! ఈయనకి అనారోగ్యం ఉండే అసలు మనిషిని వదిలి వెళ్ళటానికి ఉండేది కాదు బయటికి. స్వామివారికి దగ్గర కూర్చొని ఏడిస్తేనండి అస్సలు నమ్మరు ఎవ్వరు. స్వామివారు నా బుర్రలో "అమ్మా పలానా చోట పెట్టావు చూడు తల్లి" అని చెప్పేసారండి స్వామివారు. నా కళ్ళజోడు ఎక్కడుందో. ఒక్కసారి ఎగిరి గంతేసానండి సంతోషంతో. వెళ్ళి అక్కడికెళ్ళి చూస్తే అక్కడే నా కళ్ళజోడు ఉందండి. అసలు ఇలాంటి చిన్న చిన్న అద్భుతాలు నా జీవితం అంతా ఉన్నాయండి. ఎన్నెన్నున్నాయో ఇలాంటి చిన్న చిన్నవి. స్వామివారు చేసిన అద్భుతాలు. వాళ్ళుండే దాన్ని బట్టే గదయ్యా మనం ఉండేదని. మనం ఎంత ఆర్తితో ఆ మహానుభావుడిని "నువ్వు తప్ప ఎవరు లేరు నాయనా అన్యథా శరణం నాస్తి" అని ఆయనకి మనం అంకితం అవుతామో, మన ప్రేమ అంతా స్వామివారి దగ్గర చక్కగా ఆయనే సర్వస్వం అనుకుంటాము. ఆయన తప్పకుండా ప్రతిదీ దగ్గరుండి చేస్తారని ఎన్నో సార్లు ఆయన నిరూపించారండి. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వర స్వామి తండ్రి మహారాజ్‌కి జై.